హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. సో మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేసండి. మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తుంది. మనం ఈరోజు ఫిష్ ఫ్రై చేద్దాం. సో ముందుగా ఒక ప్లేట్ తీసుకొని 1 స్పూన్ సాల్ట్, మళ్ళీ 1 స్పూన్ రెడ్ మిర్చి పౌడర్ అన్నమాట, పసుపు కొంచెం జస్ట్ కలర్ కోసం, పెప్పర్ మరీ ఎక్కువ వద్దు, మీరు కారం కూడా వేసుకుంటారు కాబట్టి మీకు ఎంత కారం ఓకేనో అంత వేసుకోండి, మరీ ఘాట్ వచ్చేస్తుంది లేకపోతే. పెరుగు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత ఒక పెద్ద లెమన్ తీసుకోండి. సారీ, మధ్యలో గరం మసాలా మర్చిపోయామండోయ్. సో కొంచెం గరం మసాలా, అదే మనకి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట మసాలా. సో మసాలా ఫ్లేవర్ కోసం గరం మసాలా, తర్వాత ఒక పెద్ద సైజ్ లెమన్ తీసుకొని దాని జ్యూస్ అనేది బాగా తీసుకోండి. మన లెమన్ వేస్తేనే మనకి మనం కలుపుకుంటున్న మసాలాకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో బాగా మొత్తం జ్యూస్ తీసేసుకోండి. అండ్ ఫిష్ ఫ్రైలో టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మనం లెమన్ వేసుకుంటే. సో ఆ జ్యూస్ అనేది కంపల్సరీగా తీసుకోండి. సో తీసుకున్న తర్వాత బాగా దాన్ని మిక్స్ చేసుకోండి. అస్సలు లంప్స్ అనేది రాకూడదు అన్నమాట. వెయిట్, ఫిష్ ఫ్రై చేస్తూ ఫిష్ ఫ్రై మసాలా లేకపోతే ఎట్లా మనకి? సో ఇది కూడా మంచిగా 1 స్పూన్ అంత తీసుకోండి. ఆ స్మెల్ అనేది దీంతోనే వస్తుంది అనమాట ఫిష్ ఫ్రైది. సో ఈ మసాలా నేనైతే ఇక్కడ ఆచిది తీసుకున్నాము. సో బాగా లంప్స్ లేకుండా మంచిగా దాన్ని మిక్స్ చేసుకోండి. అస్సలు ఎక్కడ కానీ లంప్స్ అనేది రాకూడదు, అంత ఈవెన్గా మంచిగా చేసుకొని. అండ్ కార్న్ ఫ్లోర్ తీసుకోండి. కార్న్ ఫ్లోర్ వేస్తే ఏంటంటే మన ఫిష్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట. సో కార్న్ ఫ్లవర్ వేసుకొని బాగా మొత్తం ఈవెన్గా మంచిగా మసాలా అనేది మనం చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేయండి. మీరు ఎంత మిక్స్ చేస్తే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అంత బాగా మిక్స్ అయ్యి ఒక మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది అనమాట. సో ఫిష్ ఫ్రై అంటే ఈ మసాలానే మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం తినే అప్పుడు ఆ ఫిష్ ఫ్రైకి మెయిన్గా టచ్ అయ్యేదే ఆ మసాలా. సో ఇది ఫస్ట్ మనం బాగా చేసుకోవాలి. ఇది బాగా చేసుకుంటే మిగతా అంతా మనకి ఈజీ అనమాట. సో ఇదే అనమాట ఫిష్ మేము చేసుకున్నాం. సో చూడండి, ఇది వంజరం ఫిష్ అన్నమాట. సో దీనికి బాగా పట్టించండి, ఈవెన్గా పట్టించండి. సైడ్స్, ఫ్రంట్, బ్యాక్ అన్నీ పట్టించుకొని ఒక ప్లేట్లో సపరేట్గా తీసుకొని కొంతసేపు ఒక 15 మినిట్స్ అట్లా నానుకోండి. అది కొంచెం బాగా అది అబ్జర్వ్ కానీ. సో ఒక 15 మినిట్స్ అట్లా సైడ్లో పెట్టేసుకుంటే బాగా ప్రతి ముక్క అనేది బాగా మసాలా పడుతుంది అనమాట. సో ఇట్లా బాగా మొత్తం ఈవెన్గా సైడ్స్ కానీ పైన కింద మొత్తం అంత సైడ్స్ అన్నిట్లోనూ మసాలా అనేది బాగా పెట్టించి, ఏదో చూడండి మేము అన్నిటికీ ఇట్లా పెట్టేసాం. తర్వాత పెనం బాగా క్లీన్ చేసుకొని, వాటర్ అనేది అస్సలు ఉండకూడదు, బాగా తుడిచేసుకోండి. పెనం వేడి అయ్యాక కొంచెం ఆయిల్ తీసుకోండి. బాగా ఆయిల్ అనేది వేడి అవ్వాలి. ఆ వేడి అవుతున్న ఆయిల్లో ఇలా మనం ఫిషెస్ వేసేద్దాం. డీప్ ఫ్రై చేయొద్దండి, హెల్త్కి కూడా మంచిది కాదు. సో మనం ఇట్లా పెనం మీదే ఫ్రై చేసుకుంటున్నాం. సో ఇట్లా ఆయిల్ వేసుకొని ఫిషెస్ అనేది మనం పెట్టుకుందాం. సో పైన కొంచెం లైట్గా దీని మీదే ఒక స్పూన్తో మంచిగా స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ అనేది. మరీ ఎక్కువ వద్దు, ఎక్కువ అయితే హెల్త్కి మంచిది కాదు, తినడానికి బాగుండదు అనమాట. సో ఇలా లైట్గా ప్రతి పీస్ మీద లైట్గా అట్లా వేసుకోండి ఆయిల్ అనేది. బాగా ఒక సైడ్ కాలాలి. బాగా ఒక సైడ్ కాలిన తర్వాత మీరు తిప్పుకోండి. అలానే తిప్పేసినట్లయితే మీకు పీస్ అనేది, ఫిష్ అనేది సాఫ్ట్ కదా, విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో బాగా మూత పెట్టేసి ఆవిరిలో కొంచెం పైన సెమీ కుక్ కానీ, దాని తర్వాత మీరు దాన్ని తీసేసి ఇట్లా లైట్గా చూడండి, ఇరగకుండా పీస్ వస్తేనే దాన్ని తిప్పుకోండి. సో ఇట్లా చూడండి, ఇట్లా మంచిగా దాన్ని ఇరగకుండా ఇట్లా తీసుకొని దాన్ని అలా తిప్పేసేయాలి. చూస్తారా? చూడండి ఇప్పుడు
చూసారా ఎంత బాగా రెడ్డిష్ కలర్లో వస్తుంది. అలా ఇటు సైడ్న కూడా బాగా రెడ్డిష్ కలర్ వచ్చేసేయాలన్నమాట. సో ఇలా బాగా వేడవ్వాలి. ఇలా వేడైన తర్వాత సేమ్ ప్రాసెస్ మళ్ళీ మిగతా ఫిషెస్ కూడా చేసుకోండి. సో ఇంతే అనమాట. ఫిష్ ఫ్రై అనేది చాలా ఈజీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫిష్ అనేది చాలా బాగుండాలి. తర్వాత ఈ ఫిష్ ఫ్రైకి మెయిన్ ఏంటంటే ఆ మసాలా అనేది మనం బాగా ఈక్వల్ రేషియోస్తో మంచిగా అది ప్రిపేర్ అనేది చేసుకోవాలన్నమాట. మిగతా అంతా మనకి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి, ఆ ఫిష్ తిప్పే అప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పండి, అది ఇరగకుండా మంచిగా వచ్చేలాగా తిప్పండి. చూసారా ఇట్లా అస్సలు విరగకూడదు. విరిగితే కనుక మీకు అది పీసులు అయిపోతుంది, బాగా ఉండదు. సో కింద కలర్ రాలేదు కదా, సో కొంచెం లైట్గా ఆయిల్ వేస్తున్నాం. ఇదే డీప్ ఫ్రై అంటే మనం ఇంత చేయని అవసరం లేదు, డీప్ ఫ్రైలో ఈజీగా వచ్చేస్తుంది. కానీ మనం హెల్త్ కోసం వచ్చి మనం తవా ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెంగా ఆయిల్ పోసుకుంటూ చేయడం బెటర్. సో ఇలా తీసేసి ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకోవాలి. సో ఇదో అండి మన ఫిష్ ఫ్రై అయిపోయింది. సో మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి ఎలా అనిపించిందని. మీరు కూడా మీ ఇంట్లలో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. సో ఇదే అన్నమాట మన ఫిష్ ఫ్రై. అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ ఇంకో రెసిపీతో వద్దాం. థ్యాంక్ యూ గాయస్.